గరికపాటి నరసింహారావు పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై బుక్స్, బ్యాగ్స్, ఎగ్స్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నంద్యాల గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహం ముందు తీవ్ర నిరసన తెలుపుతూ 2 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, చెప్పకుంటే అతన్ని అడ్డుకుని తీరుతామని అతని ఫోటోకు నిప్పండించే ప్రయత్నం చేయగా పోలీసు వారి విజ్ఞప్తిని గౌరవించి నిప్పు పెట్టకుండా మానుకున్నారు. ఈ కార్యక్రమంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర మహిళా నాయకురాలు బోయ భారతి, ఎంవీఆర్పీఎస్ యూత్ జిల్లా నాయకులు పరమేష్, యూత్ నాయకులు నిఖిల్, నగేష్, సుంకన్న, మండల నాయకులు కుమార్, శేఖర్, ఉద్యోగ సంఘనేత రవి, శివ, సూరి, సూర్య, మదిలేటితో పాటు 50 మంది నేతలు పాల్గొన్నారు. భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి, పేద విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి, 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 అహంకారి గరికపాటి, అహంకారి గరికపాటి, పేద విద్యార్థుల భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి, పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి, పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి, విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గరికపాటి, పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గరికపాటి, గరికపాటి, గరికపాటి చెప్పాలి బేషరతుగా క్షమాపణ. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా 1960 నుంచే ఈ భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో పిల్లలకు హెల్త్ గాని బాగుండడం లేదు. వాళ్ళు నేటి పాలన రేపటి పౌరులు అనేటువంటి నినాదాని కోసము వాళ్ళ ఫుడ్ బాగా ఇస్తేనే రేపటికి ఆరోగ్యవంతంగా బాగా పెరుగుతారు, ఎదుగుదల ఉంటే మైండ్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఎగ్గు దాంట్లో తీసుకొని వచ్చినారు. కానీ మన మాన్యువల్ లో ఆ ఇచ్చే ఎగ్గు కూడా కొంతమందికి అందుతా ఉంది, కొంతమందికి ఈ రోజు అందడం లేదు. ఆ ఎగ్గునే బేసిక్ గా చేసుకుని ఎగ్గు తింటే వాళ్ళకి ఏదో మూడు పాడైనట్టు, ఎగ్గు తింటే ప్రతి శోభనానికి రెడీ అయినట్టు ఆయన ఈ రోజు మాట్లాడుతున్నారు. అటువంటి మాటలు చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తి మాట్లాడడం ఇంకా దురదృష్టకరం. ఎందుకు అటువంటి నీళ్ళు చెప్పే అతను ఈ రోజు ఆ విధంగా మాట్లాడినట్టు అతనికి మైండ్ తొప్పిందేమో అర్థం కావడం లేదు. ఎందుకంటే గుడ్డు తినేంత మాత్రం శోభనం చేస్తారు. అట్లయితే శోభన తిన్న ప్రతివాడు గుడ్డు తినే శోభనానికి వెళ్తున్నాడు ఈ రోజు. అది ఏం మాటలు అండి? ఈ రోజు దీన్ని మాత్రం ఈ మాటను చాలా తీవ్రంగా ఎంవీఆర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ మాటను అతను రిటర్న్ తీసుకోవాలి. తర్వాత ఈ మధ్యాహ్న భోజన పథకం కింద నిరక్షరాస్యులైన వాళ్లకు అక్షరాస్యత బోధిస్తూ దానితో పాటు పిల్లలకు ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫుడ్ కోసమనే కాకుండా ఆరోగ్యము, ఆటలు అన్ని కూడా వాళ్ళకు అందుతాయి. మానసికంగా వాళ్ళు హెల్తీగా ఉంటారని ప్రవేశపెడితే దాన్ని కూడా తీసేయండి. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈయన ఉచిత సలహాలు ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఈయన చెప్తే నేర్చుకోవాలా, ఈ రోజు కొత్తగా నేర్చుకోవాలా ప్రభుత్వాలు. అంటే ఇంకా దొంగతనాలు ఎక్కువ కావాలా. ఈ రోజు మన గ్యాస్ సిలిండర్ ఏమైంది పరిస్థితి? అక్కడ ఎక్కడో ఇరాక్ లో యుద్ధాలు వస్తే గ్యాస్ సిలిండర్ దొంగతనాలు చేస్తున్నారు. ఈయన చెప్పే ప్రవచనాలు ఈయన మన ప్రభుత్వాలు ఏం చేయాలి? తిండిని మానేయాలా. మానేస్తే వాళ్ళు దొంగతనాలు, తిండి కోసం కూడా దొంగతనాలు చేయాలి పిల్లలు. అంటే ఇటువంటి పెద్దలే పిల్లలు దొంగతనాలు ప్రేరేపించే విధంగా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారని అది అర్థం. దానికి ఎందుకంటే ఇటువంటిది మీకు మంచి పేరు తెచ్చుకోవడం ఎందుకు? ఇటువంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ మీరు ఇటువంటి అభాస్వాలు కావడం ఎందుకండి? అది చిన్న పిల్లల మీద దారుణంగా. మరీ గుడ్డు విషయం, దాంట్లో గుడ్డులో ఏముంది? ప్రోటీనే. అందించే బియ్యం రేషన్ అయినా కానీ ఈ రోజు మనం కొంతమంది తినగలుగుతారు, కొంతమంది తినలేరు. కానీ ఆ పేద తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే తిండితో పాటు చదువు కూడా అందుతుందని చెప్పి వాళ్ళు ఏదో పనులకు పోయి చదివించుకుంటా అంటారు. దాని మీద కూడా నువ్వు గండి కొట్టాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాను, తీసేయండి అని చెప్పడం మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. బోధిస్తున్నా అని చెప్పి పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి ఈ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు పేద విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనము ఎందుకు పెట్టాలి అని చెప్పి ప్రశ్నిస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. గుడ్డు, గాడిద గుడ్డు అంటాడు. ఆ గుడ్డు తిని మరి శోభనంగా ఎక్కుతారు పిల్లలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నోటికి ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాడు. బేషరతుగా వీటన్నిటిపైన క్షమాపణ చెప్పాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి మరి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి గురించి దేశ ప్రజలందరికీ తెలుసు.
ఆయన హిందుత్వం గురించి ప్రవచనాలు చెప్తూ నేను వేద పెద్ద పాండిత్యంలో పెద్ద ఇది అని అందరికీ చెప్పుకుంటుంటాడు. ఆయన గురించి మనకు తెలుసు అందరికీ. కానీ ఆయన రెండు రోజుల క్రితము వెనకబడినటువంటి విద్యార్థులైనటువంటి బీసీ విద్యార్థులను మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పథకం గురించి ఆయన మాట్లాడినటువంటి వాక్యాలను మేమందరము బీసీ సంఘాల తరఫున ఖండిస్తున్నాము. మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ వెనకబడిన తరగతి పిల్లలకు భారతదేశ జనాభాలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉండే పిల్లలందరికీ అది ఒక వరము, అది ఒక చట్టపరమైనటువంటి. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.